ఇరాన్ నాగరికతను నాశనం చేస్తాం. ఇదే డొనాల్డ్ ట్రంప్ చేసిన అతిపెద్ద ట్వీట్. ఇప్పుడిదే ట్రంప్కు శాపంగా మారింది కూడా. ఈ ఒక్క స్టేట్మెంట్ ట్రంప్ మెడకు చుట్టుకోబోతోందా? ఏ క్షణమైనా ట్రంప్ దిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయా? వెల్కమ్ టు RTV. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. డొనాల్డ్ ట్రంప్ పైన అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు డెమోక్రాట్లు. ఇరాన్పై యుద్ధం వేళ ట్రంప్ పిచ్చి మాటలు, ఇరాన్పై నాగరికతని పూర్తిగా నాశనం చేస్తానని చెప్పిన ట్రంప్ మాటలు, ఒక దేశాన్ని రాతియుగం నాటికి పంపిస్తానని చెప్పి తెంపరి మాటలు, ఇవన్నీ కూడా డెమోక్రాట్లకి అవకాశంగా దొరికింది. డెమోక్రాట్లకి ట్రంప్ అడ్డంగా బుక్ అయ్యాడు కూడా. ఇక అధ్యక్షుడిగా ట్రంప్ పనికిరాడని చెప్తున్నారు డెమోక్రాట్లు. ట్రంప్ దిగిపోవాలని 85 మంది డెమోక్రాట్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు అధికారికంగా అభిశంసన తీర్మానం సాధ్యం కాదు అంటే డొనాల్డ్ ట్రంప్ని దించడం అంత ఈజీనా అని ఇంకొంతమంది అంటున్నారు. ఉపాధ్యక్షుడు క్యాబినెట్ తలుచుకుంటే ట్రంప్పై వేటే అంటున్నారు మరికొంతమంది. కానీ ఇట్స్ ఇంపాసిబుల్ అంటున్నారు న్యాయ నిపుణులు. అయితే 25వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలంటున్నారు ఎక్స్పర్ట్స్. 2019-21లో కూడా ట్రంప్ పైన అభిశంసన ఎదుర్కొన్నారు ఆయన. అప్పట్లో రాజకీయ లబ్ధి కోసం ఉక్రెయిన్కి ఫోన్ చేసి ట్రంప్ కొన్ని చర్చలు జరిపారని చెప్పి ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు డెమోక్రాట్లు. అయితే అప్పుడు ట్రంప్పై పెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. సెనెట్లలో 2/3 మెజార్టీ రాకపోవడంతో ట్రంప్ సేఫ్ అయ్యారు. అయితే 2021లో ట్రంప్పై పెట్టినటువంటి అభిశంసన పైన సేమ్ సీన్ రిపీట్ అయింది. కానీ ప్రస్తుతం ఇంపీచ్మెంట్ అంటే అభిశంసనతో ట్రంప్ని దింపాలంటే ట్రంప్కి వ్యతిరేకంగా కనీసం 67 మంది సెనేటర్లు ఓట్లు వేయాలి. అయితే అదే గనక జరిగితే ట్రంప్ గేమ్ ఓవర్. 25 అమెండ్మెంట్ ప్రకారంగా ట్రంప్ని తప్పించేస్తారు. ఇప్పటికే ఇరాన్పై యుద్ధం వేళ ట్రంప్పై సొంత దేశంలోనే తిరుగుబాటు మొదలైంది. ట్రంప్ దిగిపోవాలని వీధుల్లోకి మిలియన్స్ పబ్లిక్ వచ్చి ధర్నాలు చేపట్టారు, రాస్తారోకలు నిర్వహించారు, ఆందోళనలు చేపట్టారు. నిమిషానికో మాటతో ట్రంప్ జోకర్ అయ్యారంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఏకంగా ట్రంప్పై వచ్చిన మీమ్స్ చాలా టూ మచ్గా ఉన్నాయి. యుద్ధాన్ని కూడా కామెడీ చేశారంటూ ఇంటర్నేషనల్ అనలిస్టులు చెప్తున్నారు. ట్రంప్ పదవికి ఎసరు పెట్టింది ఆయన నోటి మాటలే, ఆయన పిచ్చి చేష్టలే. అప్పుడే యుద్ధం అంటాడు, అప్పుడే విరమణ అంటాడు, అప్పుడే మళ్ళీ వార్ అంటాడు, అప్పుడే సీజ్ ఫైర్ అంటాడు. తర్వాత కూడా ఇంకా ఎటువంటి మాటలు మాట్లాడతారో తెలియదు. సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా ట్రంప్ నోటి దురద మాత్రం ఆగలేదు. ఇప్పటికే అమెరికా పరువు బజార్న పెట్టాడు ట్రంప్ అన్నట్టు అమెరికన్స్ భావిస్తూ ఉన్నారు. ట్రంప్ను మార్చకపోతే అగ్రదేశ హోదా పోతుందనేటువంటి ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ట్రంప్ను సాగనంపాలన్న యోచనలో డెమోక్రాట్లు చట్ట సభ్యులందరూ కూడా ఆల్రెడీ జేడీ వ్యాన్స్కి 25వ సవరణ పంపారు ధానేదర్ జాస్మిన్. ఇరాన్ యుద్ధంపై తీసుకున్న నిర్ణయాలే ట్రంప్కి ఎఫెక్ట్ కాబోతున్నాయి. ట్రంప్తో పాటుగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పైన కూడా అభిశంసన జరగబోతోందా? ట్రంప్ హెగ్సెత్ పై డెమోక్రాట్లు రిపబ్లికన్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ట్రంప్కు వ్యతిరేకంగా 85 మంది డెమోక్రాట్లు ట్రంప్పై అభిశంసన లేదా తొలగింప అన్న చందంగా మారిపోయింది. ఏదైనా సరే వేటు వేయాల్సిందే అంటున్నారు డెమోక్రాట్లు. ఓటింగ్ జరపాలంటుంది కాంగ్రెస్. ఇక ట్రంప్ అధ్యక్షుడి పదవికి అర్హుడు కాదన్నారు డెమోక్రాట్ ప్రతినిధి మెలానీ స్టాన్స్బరీ. ఇక యుద్ధాన్ని ఆపి ట్రంప్ను పదవి నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ తక్షణమే తిరిగి సమావేశం కావాలంటున్నారు స్టాన్స్బరీ. ట్రంప్ను తొలగించాల్సిందేనని పట్టుబట్టారు సెనేటర్లు. అభిశంసనను ట్రంప్ ఎలా ఎదుర్కొంటాడనేదే ఇక్కడ కీలకం. ట్రంప్ను తొలగించాల్సిందేనని పట్టుబడుతున్నారు సెనేటర్లు. అభిశంసనను ట్రంప్ ఎలా ఎదుర్కొంటాడనేదే కీలకం. ఒకవేళ కనుక ట్రంప్ దిగిపోతే తర్వాతి బాస్ జేడీ వ్యాన్స్ అనేటువంటి పేరు వినబడుతోంది. వాట్ డూ యూ సే? ప్లీజ్ డూ కామెంట్.